అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది. అమ్మ చిన్నప్పుడే పోయింది. మీ రెండో భార్య అని చెప్పండి. పోనీ అలాగే అనుకో. తన చివరి క్షణాల్లో ఉంది. ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. తను ఎప్పుడు పోతుందో తెలీదు. నిన్ను కలవడం తన ఆఖరి కోరిక. హాయ్ జాను. హాయ్. ఎవరిదా బొమ్మ? మా నాన్న బొమ్మ. ఒక మనిషిని నువ్వు చిన్నప్పటి నుంచి ద్వేషించి తన చివరి క్షణాల్లో నేను చూడాలని కోరుకుంటే ఏం చేస్తావు? చివరి క్షణాలు అంటున్నావు కదా, చూడటానికి వెళ్తాను. అయితే రేపు మా నాన్నింటికి వెళ్దాం, వస్తావా? లోపలికి రామ్మా. ఇంకా చాలు. దివ్య, ఎలా ఉన్నావు? దగ్గరికి రా. రా దగ్గరికి. కూర్చో. చిన్నప్పటి నుంచి నేను ఎంత దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నించినా కుదరలేదు. మాతో పాటు వచ్చి ఉండొచ్చు కదా దివ్య. తెలియక తప్పులు చాలా చేస్తాం, కానీ చివరికి ఆస్తి మొత్తం నీ పేరు మీద మార్పించాను దివ్య. డబ్బు నేను సంపాదించగలను. ఇస్తే మా అమ్మని నా చిన్నతనాన్ని తిరిగి ఇవ్వగలరా? నన్ను క్షమించగలవా దివ్య? ప్రతి కథకి ఓ జస్టిఫికేషన్ ఉంటుంది దివ్య. కారణం తెలియకపోవచ్చు, జరిగింది ఏదో మర్చిపో. నువ్వు చెప్పు, నీ లైఫ్లో నేను ఎలా ఉండమంటే ఎలా ఉంటాను. ఏంటి? బాగుంది. మా ఆవిడ కనుగొన్నా. తర్వాత ఎందుకులే గాని, ఇంకా ఇంకేంది, దాని తాళి కూడా తీసుకురానా? అది కానీ చూడాలి. ఇంకా నాకు ఎలా కావాలంటే అలా ఉంటావా? అయితే ఎలా ఉంటావు? రేపే వెళ్ళిపోవాలా? లేదు, మన హాస్పిటల్కి వెళ్ళాలి కదా, దాని తర్వాతే వెళ్తాను. బాగుంది. ఈ వీడియోలు చూపిస్తావా కూడా? అంటే ఎవరు? మీ ఆవిడ. దాని దగ్గరే ఆ సరదాలు తీరుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? కానీ ఏ మాట కా మాట, చెప్పిన మాట ఏంటో బుట్ట బొమ్మల.
నువ్వు చెప్పిందల్లా వింటాను. ఎలా కావాలంటే అలా ఉంటా. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? అలవాటు పడ్డావు కదా, అట్లానే ఉంటుంది. లక్ష్మి, నొప్పిగా ఉందా? ఏం లేదండి. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? నాన్న నాన్న కార్ తీయ నాన్న. హలో, ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నాను. నువ్వన్నట్టుగానే కూతురు పుట్టింది. కంగ్రాట్స్. ఎలా ఉంది తను? బాగుంది. చూడాలనుంది, ఒకసారి రావచ్చా? సరే, నేను చెప్తాను ఎక్కడికి రావాలి. చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఎలా ఉంది తను? బాగుంది. నీలానే ఉందా? అందుకే చూడాలనిపించింది. ఊరక్కడుంది, తను అక్కడే ఉంది కదా. చూడాలనిపిస్తే తీసుకెళ్తాను. ఏమని చెప్తావు? ఏదో హద్దుంది మాధవ. దివ్య, ఎవరైనా చూస్తారు. నిన్ను చూశాను కదా, చాలు. వెళ్తాను. బాయ్. నా కూతురు ఎలా ఉంది? ఇంకా లేవలేదా? నేను నెక్స్ట్ వీక్ వస్తాను. సరే, వాళ్ళు మాత్రం నువ్వే, సరేనా? అడిగానని చెప్పు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను లక్ష్మి. నిన్నటి వరకు తను ఎవరో తెలీదు, ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఈరోజు తనే ప్రపంచంగా కనిపిస్తుంది. పిల్లలు పుడతారంటారు కానీ నిజానికి ప్రేమలే పుడతాయి. ఏదో మాట్లాడాలన్నావు?
నేను బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆన్సెట్ అక్కడే వచ్చింది. నిజం చెప్పు. నువ్వు ఎదురుగా ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది, కానీ నువ్వు లేనప్పుడే నీకు ఇంకో ప్రపంచం ఉందనే ఆలోచన చాలా భయంగా ఉంటుంది. కలిసే ఉన్నాం కదా,